అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో ముందుకు వచ్చాను. కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ డయాలసిస్, కిడ్నీ సింక్ కావడం. ఇప్పుడు జ్వరం కానీ లేకపోతే ఇంకేదైనా వచ్చి తగ్గక కాళ్ళు వాపులు ఉంటే మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయి. డయాగ్నోస్ సెంటర్ పోతే క్రియాటిన్ టెస్టు, జిఎఫ్ఆర్ టెస్టు, ఆ రెండు చేసి మనం ఒక నిర్ధారణకు వస్తాం. క్రియాటిన్ ఎక్కువ ఉంటే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని. దీనికి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే మందులలో దీనికి శాశ్వత పరిష్కారం లేదు. కిడ్నీ డయాలసిస్ చేయించుకోండి, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అని. చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత 5 years తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదా భార్య కిడ్నీ భర్తకి ఇస్తే ఇద్దరు కూడా మళ్ళీ డయాలసిస్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అక్షరాల నేను వాళ్ళ వీడియోలు కూడా తీసి పెట్టుకున్నాను. అంటే ఏం జరుగుతుందన్నది దాని గురించి నేను చెప్తున్న వాక్యం కాదు, వాళ్ళు పేషెంట్స్ వచ్చి చెప్తుంటే వాళ్ళదంతా విని మీ ముందులో నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అతి సామాన్య మానవునికే వస్తాయి. అంటే టెన్షన్స్ ఎక్కువయ్యి ఆ రకరకాల ప్రాబ్లమ్స్, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండి ఎక్కువ సెక్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అయ్యే లేడీస్ దగ్గర కనుక రతి చేస్తే ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని అంటే శాస్త్రం చెప్తుంది. దీనికి మరి ఆయుర్వేదంలో ఏ విధంగా పరిష్కారం ఉందంటే, వచ్చే పర్సన్, ఇప్పుడు కిడ్నీ వ్యాధితో వచ్చే పర్సన్ ఉందనుకోండి, ఆయనకు ఆయుర్వేదం విలువలు తెలవాలి, ఆయుర్వేద వైద్యం గురించి తెలవాలి. అట్లాంటి వాళ్ళే రికవర్ అవుతారు, లేకపోతే కారు. ఎందుకంటే మా దగ్గర మందులు తీసుకుపోయి తర్వాత 1 నెలకు 2 నెలలకే చేయించి క్రియాటిన్ 0.5 పెరిగింది గురుగారు, అసలు ఏంది నాకు టెన్షన్ అవుతుందని అంటారు. అలోపతి హాస్పిటల్కి మాత్రం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి తిరుగుతారు. కానీ ఆయుర్వేదంకి రాగానే 1 నెల రోజులలో 2 నెలల్లో వాళ్ళకి రికవరీ కావాలి. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మీరు గమనిస్తారన్న ఉద్దేశంతో ఈ విధంగా పోల్చి చెప్తున్నాను. మేము చేసే వైద్యం ఏంటంటే, గతంలో చాలా వీడియోలలో చెప్పా, నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ఒక 2 లీటర్లు ఇస్తాము. 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ కనుక తీసుకుంటే బాడీ యొక్క శక్తి తగ్గిపోకుండా ఎనర్జీ లెవెల్స్ పెరిగి చాలా యాక్టివ్గా ఉంటాడు మనిషి. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో నాకు నా గురువు సురేంద్రనాథ్ అని ఆయన చెప్పిన ప్రకారంగా గంధకాన్ని నెయ్యితో శుద్ధి చేసే ప్రక్రియ 41 రోజు 1 kg నుంచి 2 kgలు నెయ్యి వేసి గంధకం, సల్ఫర్, దాన్ని ఆవు పాలు నెయ్యితో శుద్ధి చేసి చేసే కార్యక్రమం. ఇది చాలా విలువైనది, అతి ఖర్చుతో కూడుకున్న పని. ఇది దీన్ని 1/2 చెంచా, ఒక చిన్న ఐస్ క్రీమ్ చెంచా లాంటిది 1/2 చెంచా పొడి కీరదోసలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇచ్చే మొట్టమొదటి. ఇంకొకటి ఏంటంటే, ఇది కొన్ని మూలికలతో తయారు చేసిన ప్రక్రియ. ఇది గుమ్మడికాయ రసంలో, బూడిది గుమ్మడి యొక్క జ్యూస్ రసంలో 1 చెంచా ఉదయం, 1 చెంచా సాయంత్రం కలిపి తీసుకోవాలి. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇది కూడా కొన్ని మూలికలతో తయారైనది. ఇది గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 చెంచా ఉదయం, 1/2 చెంచా సాయంత్రం కలిపి తీసుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అలం, శుద్ధ అలం అంటారు, పటిక. మనకు హెయిర్ కటింగ్ సెలూన్లో పోతే ఈ షేవింగ్ చేసిన తర్వాత పటిక పెట్టి రుపుతారు, అంటే రియాక్షన్ కాకుండా. కిడ్నీ కూడా అది ఏంటంటే ఆ సింక్ అయ్యి కొద్దిగా ఇన్ఫెక్షన్గా ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండడానికి ఇదొకటి. మనకు మీరు అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే బికార్బనేట్ అని ఒక బిల్లలాగా ట్యాబ్లెట్ రాస్తారు. ఇది న్యాచురల్ బికార్బనేట్. ఇది ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ తీసుకోవాలి. ఇదే కాకుండా మర్రి చెట్ట ఊడలతో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేసే గుళికలు ఇవి. ఉదయం 2, సాయంత్రం 2 తీసుకోవాలి. ఇది మేము చేసే చికిత్స. ఈ మధ్య కాలంలో ఏంటంటే, నాకు శిలాజిత్తు వచ్చిన తర్వాత మనకు విలేజ్లలో వెంపలి చెట్టు అని ఉంటుంది. వెంపలి చెట్లకు నిచ్చలు లేస్తారయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది. ఎందుకంటే మన హైట్ అంత తగ్గిపోతుంది. అంటే చివరకు రాబోయే కాలంలో ఆ వెంపలి చెట్టుకే నిచ్చలు వేసే పరిస్థితి వచ్చే కాలం ఉందని ఆయన గారు చెప్పారు. ఆ వెంపలి వేర్ల పొడిని కనుక శిలాజిత్తో మిలాఖత్ చేసి శుద్ధి చేసి భావన చేసి శుద్ధి చేసి ఇచ్చేది.
ఇది వెంపలి శిలాజిత్. దీని కనుక 30 గ్రాములు ఇస్తాము. హాఫ్ గ్రాము ఒక ఐస్ క్రీమ్ స్పూన్లో సగము చేతిలో వేసుకొని కొద్దిగా తేనె కలిపి ఇట్లా రంగరించుకొని తినాలి. ఇది ఎవరికి పనిచేస్తుందా అంటే జనరల్గా ఇప్పుడు మా దగ్గర ఒక 10 మంది పేషెంట్స్ వచ్చారనుకోండి. ఆ 10 మందిలో ఏం చేస్తారంటే ఒక 2, 3, 4 ప్రతిరోజు ఫోన్ చేస్తారు. గురుగారు కొద్ది వేడైంది, గురుగారు కడుపు ఉబ్బుతుంది, గురుగారు కాలు గుంజుతున్నాయి, గురుగారు ఇంకోటి. ఈ విధంగా రకరకాలుగా డౌట్ పడుతుంటారు. ఇంకొకటి ఏంటంటే ఆర్థిక సమస్యల వల్ల ఆ మందులు కొనడానికి కూడా డబ్బులు లేక ఒక 2 నెలలు వాడి, 3 నెలలు వాడి, 4 నెలలు వాడి కూడా మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మనిషి ఆయుర్వేద ఈ వేదాన్ని కనుక తెలిసి ఉంటే, ఇప్పుడు రికవరీ కావాల్సిన వ్యక్తిలో ధైర్యం ఉండాలి. నాకు ఈ జబ్బేం లేదు, పండిట్ శ్రీనివాస్ గురించి చెప్తుండు, ఆ వీడియోలు చూసి నేను సగము అంటే యాక్టివ్ అయ్యానని నాకు కొన్ని 100 ఫోన్లు నాతో మాట్లాడాలని తాగుతారు. ఎందుకంటే టెలికాలర్ దగ్గర ఈ నెంబర్లు ఉంటాయి. మా దగ్గర 20 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క ఫోన్కు 500 కాల్స్ వస్తాయి, ఎంక్వైరీలు. దాంట్లో వచ్చేటోళ్ళు ఏంటంటే ఒక 10% ఉండొచ్చు అని అనుకుందాం. ఎవరు రికవరీ అవుతారు, ఎవరి రికవరీ కారు అన్నది మాకు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. ఇక ఒక్కొక్కతను 2 నెలలు వాడగానే చేయించుకొని, సార్ సోడియం పెరిగింది సార్, మొత్తం టోటల్ అసలు ఏంటి సార్ ఇది అని అంటాడు. నీకు శరీర తత్వం ఏ విధంగా ఉందంటే చాలా బాగుంది సార్, యాక్టివ్ ఉందని. ఆ శరీరంలో ఏంటంటే జీవక్రియ అనే మెటబాలిజం పెరిగి 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 ఆ క్రియాటిన్ అనేది తగ్గి ఆ జిఎఫ్ఆర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే క్రియాటిన్ తగ్గుతుంటుంది. కొంతమంది చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక ములుగు దగ్గరలో సమీప ప్రాంతంలో ఒక లేడీ ఒక ఆడపడుచు నా దగ్గర రావడం జరిగింది. ఆమెకు 2 నెలల నుంచి 3 నెలల కాళ్ళ వాపులు అంతా పోయి మొత్తం టోటల్గా నడవలేని పరిస్థితిలో ఉంటే ఆమె నడుస్తుందని వాళ్ళ భర్త ఆర్ఎంపీ డాక్టరు ఒక 100 మందిని పంపించచ్చు సుమారు, మొత్తం కిడ్నీ పేషెంట్లే. చాలా సూపర్ ఉన్నాయి గురువుగారు మీ మందులు, అక్షరాల నా భార్య జీవం పోశారని. అంటే ఆ విధంగా కొంతమంది నమ్మకం ఉన్నోళ్ళేమో రికవర్ అవుతారు, నమ్మకాలు ఎన్నో రికవరీ కారు. రికవరీ కావాలన్న తపన రోగిలో ఉండాలి. నాకు ఇది జబ్బు కాదు, నా కిడ్నీ సింక్ అయింది. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా డాక్టర్ కాడికి వీళ్ళు ఫస్ట్ గుర్తుంచుకోనేది మన ఇప్పటి వైద్యం. అక్కడికి పోగా నేను ఈ 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటారు, వీళ్ళు సగం చచ్చిపోతారు. మా దగ్గరకు వస్తే ఆయన కూర్చోబెట్టి, ఆయన మందులు కొనకపోని అది వేరే విషయం, కూర్చోబెట్టి ఇది కిడ్నీ సింక్ కావడము, శరీరంలో కిడ్నీ కొద్దిగా తగ్గడము, ఈ ఊపరయ్యే మందు ఆయుర్వేదంలో ఉంది, మీ జీవక్రియ పెరిగి మెటబాలిజం పెరిగితే తగ్గుతుంది, ఒక 6 నెలలు కోర్సు లాగా వాడండి, కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి, దానికి పథ్యం ఏంటంటే కూరగాయల భోజనమే చేసి అసలు 8 గంటలు నిద్రపోవాలి. ఒక్కొక్క అతను 12:45కు నాకు ఫోన్ చేస్తున్నాం పర్సనల్ నెంబర్ తీసుకొని. వాడికి ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు, సార్ నిద్ర పడతలేదు సార్ అని. వైద్యుడు ఏం చేస్తాడు? మనము గుర్రాన్నట ఆ నీళ్ళున్న తొట్టి దగ్గరికి ఆ తాడు పట్టుకొని తీసుకుపోగలుగుతాం, కానీ ఆ మూతి అడలో పెట్టి తాపియలేవు. అంటే దానికి ఆలోచన ఉండాలి. అందుకనే రోగి అనే వ్యక్తి ఏదైనా ఆపద వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. అంతేగాని తన ఇష్టం వచ్చినట్టుగా, అసలు ఇప్పుడు భర్తకు జబ్బు వస్తుంది కిడ్నీ ప్రాబ్లం, ఏం ఆలోచిస్తారంటే, గురుగారు నా భార్య కనీసం కూరగాయల కూడా పోయి అసలు ఆ తెలివితేటలు లేవండి, నా పరిస్థితి ఏందో సార్, అసలు నైట్ నిద్ర పడతలేదు సార్, ఈ మాయదారి జబ్బు నాకు వచ్చింది సార్, ఈ కిడ్నీ ప్రాబ్లము, నేను సస్తానో బతానో అర్థం కాని పరిస్థితి ఉంది సార్ అంటాడు. అట్లాంటి వ్యక్తులు తగ్గరు. కాబట్టి ధైర్యంగా ఉండి, మనకు ఒక పీడకల వచ్చింది, ఆ పీడకల కొద్దిసేపట్లో తొలగిపోతుంది, మంచి ప్రశాంతమైన నిద్ర పడుతుంది, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుని అయితా, ఈ ఆయుర్వేదము ఈ వేదాన్ని నమ్ముకుంటే నేను బతికి బట్టగలుగుతా అన్న నమ్మకం ఉన్న వాళ్ళు 100% రికవర్ అవుతారు. కాబట్టి ఈ స్క్రోలింగ్ నెంబర్లో వచ్చేది ఫోన్ చేసే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆయుర్వేదాన్ని నమ్మండి, వైద్యుడిని కాదు. ఏ వైద్యుడైనా ఒకడే మంచి తపనతో, అంటే అనునిత్యం, మా గురుగారు ఏం చెప్పేదంటే, అనునిత్యము వైద్యం కోసం తప్పించేవాడు నూతన విద్యార్థిగా ఎప్పుడు కూడా కొత్త నేనేం చేస్తా అంటే, ఒక వీడియో చూసి ఒక మహిళ ఫోన్ చేసింది, గురుగారు మీరు ఏంది వారణాసి పోయి ఒక గురువుని కలిసిన అంటారు, ఇంకో వాళ్ళు కలిసిన అంటారు, ఫలాని ఆ గురువు అంటారు, ఈ గురువు అంటారు. అంటే భారతదేశంలో ఒక మహాసముద్రం అంత ఆయుర్వేద వైద్యం ఇది. దీంట్లో మా గురువుగారు ఒక్క బకెట్ నీళ్లు
తోడే వరకు నీ టైం అయిపోదురా అనేది ఆ విధంగానే ఉంది. ఇది ఒక పెద్ద మహాసముద్రం. అంటే ఆయుర్వేదంలో మూలికలు కొన్ని లక్షలు. ఈ శిలాజిత్ అనేది ఒరిజినల్ దొరుకుతుందా? ఎంతమంది దగ్గర ఉంది? ఎన్నో కార్పొరేట్ కంపెనీలు డబ్బాలలో పోసి మీకు ఇదే శిలాజిత్ అని అంటారు. కానీ శిలాజిత్ను శుద్ధి చేసేది ఎన్ని సంస్థలు, ఆవు పాలతో శుద్ధి చేసేది ఏ విధంగా అనేది ఎవరికి తెలియదు. అందుకనే మేము ఈ వెంపల్లి శిలాజితు దీన్ని శుద్ధి చేసి 30 గ్రాములు ఇస్తాం. ఇది ఇచ్చిన కాడి నుంచి చాలా ఎక్సలెంట్గా, అసలు చాలా మంది 100 మందికి, ఇప్పుడు 50 మంది నా దగ్గర మందులు కొంటే 50 మంది కూడా బాగుందంటున్నారు. ఇంతకుముందు ఏం చేసేదంటే చాలామంది నెలల తరబడి వాడిన తర్వాత 1 సంవత్సరం 1.5 సంవత్సరం నేను ట్రీట్మెంట్ చేసేది. అంటే కొంతమంది దాంట్లో కూడా 7-8 మందులు వాడి కూడా నన్ను నా జర్నీ వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విషయాన్ని ఆలోచించుకొని కిడ్నీ ప్రాబ్లంతో 5 ఇయర్స్ నేను పునర్నవ తింటున్నా సార్, నేను అది తింటున్నా సార్, తెల్లగల్లి తింటున్నా సార్, నేను అది తింటున్నా సార్ అని అంటారు. ఏదైనా ఏకమూలిక అనేది చిన్న చిన్న జబ్బులకు లేకపోతే, కానీ మీరు అదే వైద్యం అనుకొని కనుక చేసుకుంటే చాలా కష్టం అవుతుంది. రాబోయే కాలంలో ఆ మనిషి కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతమైన జీవితంతో నాకు జబ్బే లేదన్న ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు 100%గా ఈ కిడ్నీ ప్రాబ్లంతో ఆయుర్వేదం మీకు జీవం పోస్తుందని నేను మొట్టమొదటి సాక్షిని. నేను 63 సార్లు డయాలసిస్తో ఎంతోమంది నెప్రాలజిస్టులు ఈయన బతకడు అనంటే నా భార్య ఉన్న ఆస్తులు అమ్ముకొని భారతదేశం మొత్తం నన్ను తిప్పడం జరిగింది. రికవరీ కావాలన్న ఆలోచన మనలో ఉండాలి. ఆ ఆలోచన వచ్చిన వాడే తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. కాబట్టి ఇన్ని విషయాలు ఆలోచించుకొని ఎవరైనా ఫోన్ చేసే ముందల 9 గంటల 30 నిమిషాల నుండి కేవలం 7 గంటల వరకే మాకు కాల్ చేయాలని దయచేసి చాలామందికి ప్రతి వీడియోలో చెప్తున్నాం. ఎందుకంటే 10 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్లు బంద్ ఉంటాయి. ఆ టెలికాలింగ్ వాళ్ళ పిల్లలు రాగానే 9:30 ఆన్ చేసి 7 గంటల మాట్లాడే వరకు వాళ్ళ బ్యాటరీ డౌన్ అయిపోయి 7 ఎప్పుడు అయిందని దాన్ని పీక నొక్కేస్తారు. కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తే ఎన్నో జీవితాలని వెలుగు నింపే ప్రక్రియ ఇది. మీరు ఈ వీడియోని కనుక కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వారికి మీరు చేరిస్తే ఆ పుణ్యఫలం అనేది మీకు మీ కుటుంబానికి మీ వంశాభివృద్ధికి తోడ్పడుతుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరైనా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేసి తప్పక అపాయింట్మెంట్ తీసుకొని మా యొక్క మూలికలు వాడి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.